ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున దావీదుకి ప్రార్థించే అలవాటు ఉంది. తన సంఘం కోసం, తన సమాజం కోసం, తన కుటుంబం కోసం, తన కోసం మొరపెట్టే అలవాటు దావీదుకుంది. ఒకే ఒక్కసారి ప్రార్థన చేయకుండా షికారు కొడుతున్నాడు మిద్ది మీదకి వెళ్ళి. పాపం అదొక్కసారే సాయంత్రం వేళ ప్రార్థించే సమయం తనది. ప్రార్థన ఎగ్గొట్టి, ఎందుకంటే రాజు అయ్యాడు కదా, ఎవరు తన్నేం అనరు కదా. మనం కొంచెం వయసులో పెరిగినా, డబ్బులో పెరిగినా, స్థాయిలో పెరిగినా ఎవరు నన్ను ఏమంటారు, ఒకవేళ అన్నా నేను సమాధానం చెప్పుకోలేనా అనుకుంటారు చాలామంది. నన్ను ఎవరేమనుకుంటారు అనుకున్నాడో ఏమో. ఆ రోజు దావీదు ప్రార్థన చేయకుండా, ఇంటికెళ్ళి చదవండి 11వ అధ్యాయం 2వ సమూయేలు, మిద్ది మీదకి వెళ్ళి షికారు కొడుతున్నాడు. చూడకూడని దృశ్యాన్ని చూశాడు. అప్పుడైనా బుద్ధి రావాల్సిన, చిచ్చి నేను ఎక్కడున్నాను, నేను ఏం చేస్తున్నాను, నేను వెళ్ళిపోవాలి కదా, నేను ప్రార్థనలోకి వెళ్ళాలి కదా అనుకుంటే బాగుండేది. కమిట్ అయిపోయాడు ఆ పాపానికి. ఒకదాని తర్వాత ఒకటి మల్టిప్లై అయిపోయినాయి పాపాలు. చితికిపోయాడు, పాడైపోయాడు, నష్టపోయాడు, ఘోరంగా దెబ్బతిన్నాడు. కుటుంబపరంగా దెబ్బతిన్నాడు, రాజ్యపరంగా దెబ్బతిన్నాడు, ఆరోగ్యపరంగా దెబ్బతిన్నాడు. మరి తన యొక్క పిల్లలు దెబ్బతిన్నారు, తన రాజ్యం, తన కిరీటం అన్నీ దెబ్బతింది. ఆధ్యాత్మికంగా చాలా పెద్ద దెబ్బతిన్నాడు. ప్రార్థన మనకు మేలు చేస్తుంది. మీరు ఏ సంగతి అయినా దేవునితో చెప్పడం నేర్చుకోండి. ఏ సంగతి అయినా సరే దేవునికి చెప్పడం నేర్చుకోండి. దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఏమన్నా బిడ్డలారా, మీ చదువుల సంగతి అయినా, మీ ఆరోగ్య విషయమైనా, మీ కుటుంబ విషయాలైనా, మీ భవిష్యత్తు విషయాలైనా, ఏదైనా మీ వివాహ విషయాలైనా, మీ పిల్లల విషయాలైనా, ఏమైనా సరే దేవునితో మాట్లాడడం నేర్చుకోండి. మోమాట పడక్కర్లే ప్రభు దగ్గర. ప్రభువా, నా సంగతి ఇది, నా జీవితం ఇది, నా కుటుంబం ఇది, నాకు సహాయం చేయి. ప్రార్థన మనకు మేలు చేస్తుంది. మీరు ఏ సంగతి అయినా దేవునితో చెప్పడం నేర్చుకోండి. దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు.